సంక్రాంతి అంటే ఇంటి ముందు ముగ్గులు, వంటింట్లో పిండి వంటలు, భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలు, డూడు బసవన్నలు. సంక్రాంతి పండుగకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే గాలిపటాలు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగరేస్తుంటారు. మరి ఈ సంవత్సరం గాలిపటాల అమ్మకాలు ఎలా ఉన్నాయి? గాలిపటాలు ఎగరవేయడం వెనుక దాగిన ఆరోగ్య రహస్యం ఏంటి? ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాచ్ ఇట్. సంక్రాంతి అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది గాలిపటాలు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు గాలిపటాలు కొనడానికి ఇక్కడైతే ఒక హోల్సేల్ షాప్ దగ్గర ఉన్నాం. మొత్తం ఏపీ వ్యాప్తంగా అయితే ఇక్కడ నుంచి సప్లై అవుతుందని చెప్తున్నారు. విజయవాడ కొత్తపేటలో అయితే ఈ షాప్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే చిన్న షాప్లో ఉన్న రోజుకి కనీసం వేలల్లో అయితే జనాలు వచ్చి ఇక్కడ గాలిపటాలు కొంటుంటారు. వాళ్ళు ఇక్కడ హోల్సేల్గా తీసుకుని రీటైల్గా కూడా అమ్ముకోవడానికి వ్యాపారస్తులు కూడా వస్తుంటారు. అలాగే ఈ మధ్య ప్రభుత్వం కూడా మాంజాలు అనేవి బ్యాన్ చేశారు. చైనా మాంజాలు అంటే అది పిల్లల ప్రాణాలకు కానీ పెద్దలకు కానీ చాలా అపాయంగా ఉంటుందని దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ అలాంటివి ఏం లేకుండా మొత్తం న్యాచురల్గా అయితే ఇక్కడ మాంజాలు అనేవి తయారు చేస్తున్నారు. గాలిపటాలు కూడా ఇక్కడ పేపర్వి అమ్మడం కూడా జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు ఇళ్లలో ఒక ప్రత్యేకమైన సందడి మొదలవుతుంది. ఇంటి ముందు ముగ్గులు, వాకిట్లో పండుగ వాతావరణం, వంటింట్లో పిండి వంటల వాసనలు, చుట్టూ బంధువుల కలయిక ఇవన్నీ కలిసే సంక్రాంతిని ఒక సంపూర్ణ పండుగగా మారుస్తాయి. ఈ పండుగకు మరో ప్రత్యేకమైన గుర్తింపు గాలిపటాలు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగరేస్తుంటారు. పిల్లలతో పాటు పెద్దవాళ్లు ఈ సమయంలో చిన్ననాటి ఉత్సాహాన్ని మళ్లీ అనుభవిస్తారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని విజయవాడ కొత్తపేటలోని గాలిపటం దుకాణదారులు రంగురంగుల పతంగులను సిద్ధం చేస్తుంటారు. ఇక్కడ పతంగులు కొనుగోలు చేసేందుకు బెజవాడ నలుమూలల నుంచే కాదు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ అందరికీ మెచ్చిన విధంగా రకరకాల డిజైన్లలో వివిధ రకాల సైజుల్లో గాలిపటాలు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నుంచే వీరు గాలిపటాలు తయారు చేస్తుంటారు. నా పేరు నాగేశ్వరరావు. మేము 1984 సంవత్సరం నుంచి ఈ గాలిపటాల వ్యాపారం చేస్తూనే ఉన్నాము. సంక్రాంతి అనగానే మొదటగా గుర్తొచ్చేది గాలిపటాలు, సంతోషాలు, సరదాలు, ఆనందాలు. ఈ ఆనందాలకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇబ్బందులు ఏంటంటే చైనా గాలిపటాలు, చైనా మాంజాలు అమ్మటం జరుగుతుంది బయట. మేము గత 3 సంవత్సరాల నుంచి చైనా పూర్తిగా బ్యాన్ చేయడానికి సిద్ధపడి ఒక్క చైనా గాలిపటం కానీ మాంజా కానీ అమ్మటానికి ఇప్పుడు దాకా జరగట్లేదు. మనకి వచ్చేసరికి రోజు మొత్తం మీద ఒక 50,000 మంది దాకా జనాభా వస్తూ ఉంటారు. ఏపీ మొత్తానికి మేము ఇక్కడి నుంచే సప్లై చేస్తూ ఉంటాము. ఇది గాలిపటాల షాప్ అంటే విజయవాడ మొత్తానికి ఫేమస్ అండి. హోల్సేల్ బాగానే ఉంటుంది. మేము తయారు చేపిస్తాం, చూసి రేట్లు వేస్తాము. అది ఓన్లీ దారం హోల్సేల్ వేస్తాం. మేము ఓన్లీ దారం అనేది కొద్దిగా అమ్ముతాం. గరుకు ఉండదు మాకు, పూల దారంతో అమ్ముతాం. వస్తారమ్మా చీరాల నుండి, అటు నుండి చీరాల, ఒంగోలు, నెల్లూరు బాగానే వేస్తాం. మేము ఎక్కువగానే అమ్ముతాం, కానీ ఓన్లీ దారాలే మాంజాలకి అమ్మం ఎక్కువ. సంక్రాంతి సందర్భంగా 40 సంవత్సరాల బట్టి కవర్ గాలిపటాలు, పేపర్ గాలిపటాలు, దారాలు, చరకాలు, మాంజాలం రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు చాలా దూరం నుంచి వచ్చి వాస్తవానికి గాలిపటాలు ఎగరవేయడం వెనుక సంప్రదాయం, ఖగోళ శాస్త్రం, పురాణ విశ్వాసాలు, అలాగే ఆరోగ్య సంబంధిత కారణాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడిని ప్రత్యక్ష దేవుడిగా పూజించే భారతీయ సంప్రదాయంలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆకాశం వైపు గాలిపటాలు ఎగరేస్తారు. దేవతలను ఆహ్వానించే సంకేతంగా ఆకాశంలో పతంగులు ఎగరేస్తారని పెద్దలు చెబుతుంటారు. గాలిపటాలు ఎగరవేయడం కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు, శరీరానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గాలిపటాలు ఎగరేసే సమయంలో మన బయట ఉంటాం కనుక మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగా లభిస్తుంది.
గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రస్తుత జీవన విధానం కారణంగా గాలిపటాలకు గతంతో పోల్చితే ఆదరణ తగ్గిందని వీటి తయారీదారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గాలిపటాన్ని ఎగురవేస్తే వచ్చే మజానే వేరంటున్నారు. మనిషి ఆనందంగా ఉండడానికి ఇదొక సందర్భం అంటున్నారు. గాలిపటాల షాపు కనీసం 35 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. మా కొట్లో ₹2 కాడి నుంచి 250 రూపాయల వరకు గాలిపటాలు ఉంటాయి. అన్ని విధంగా గాలిపటాలు ఉంటాయి. మన ఇంట్లో ఫెస్టివల్కి, సంక్రాంతి ఫెస్టివల్కి కావాల్సిన డెకరేషన్ కైట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మామూలు పిల్లలు ఆడటానికి దారాలతో పాటు అన్ని రకాల దారాలు కూడా గాలిపట ఆడటానికి ఉంటుంది. పేపర్ గాలిపటాలతో పాటు క్లాత్ గాలిపటాలు కూడా ఉంటాయి. ఇవన్నీ బ్యాట్ కనపడతాయి మీకు, క్లాత్ గాలిపటాలు. ఇవన్నీ పీవీసీ చిన్న చిన్న కార్టూన్ బొమ్మలతో ఉండే పిల్లల గాలిపటాలు. ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రాకి కావాల్సిన మంచి ఫెస్టివల్ కాబట్టి అందరూ ఉత్సాహంగా అందరూ కలిసి పిల్లలు, అమ్మగారు, తండ్రితో అందరూ కలిసి చేయాల్సిన పండుగ అది. ఆ రోజు ఎక్కడ బయట వెళ్ళకుండా డాబా మీద కూర్చొని గాలిపటాలతో ఆడుతూ చేయాలి. అది మన ఆడుకునే ఎంజాయ్మెంట్. మనకి సంవత్సరానికి వచ్చేది ఒకేసారి పండుగ. ఈ 3 రోజు మంచితనంగా పండుగ గాలిపటాలతో అందరూ మనం చేయాలి అని నా కోరిక. మాది చీరాల 40 years నుంచి ఇదే బిజినెస్ మాది అంతా సీజనల్గా చేస్తుంటాం. మాది జిరాక్స్ షాపు, ఫోటో స్టూడియో అన్నీ ఉంటాయి. సీజనల్గా గాలిపటాలు అమ్ముతాము. మాకు బాగానే ఉంటుంది. మేము ₹1,00,000 దాకా అమ్ముతాం. వీళ్ళ దగ్గర మేము కొనేది హోల్సేల్ ఇక్కడ తీసుకెళ్ళి చీరాలు అమ్ముతాం. పూలబాసందు వంటాను రమణగుండి షాప్ దగ్గర నుంచి వచ్చాము గాలిపటాలు కొనడానికి. ఇంట్లో అందరికీ భోగిపళ్ళు పోసి గాలిపటాలు పంచడానికి తీసుకుంటానికి వచ్చాము. గాలిపటాలు ఎగురవేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం? ఈ పండుగ వేళ గాలిపటమా పదా పదా అంటూ ఎగురవేద్దాం. అయితే చైనా మాంజాతో కాకుండా సంప్రదాయ నూలు దారాన్ని వాడుదాం. సంక్రాంతిని సురక్షితంగా జరుపుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.